ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. చాలా మటుకు మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ సమస్యలనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆధ్యాత్మిక విషయాలు అంతగా అడగరు. కారణం ఉద్యోగం కావాలనో, ఉపాధి లేదనో, ఏం చేస్తే బాగుంటుందనో. ఇటువంటి సందర్భంలో ఒక యువకుడు బ్రహ్మచారి బాగా చదువుకున్నవాడు 4-5 మాసాలుగా అతడు ఆశ్రమంలోనే భగవాన్ అనుగ్రహాన్ని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. భగవాన్ ఏదో చేతికి అందిస్తాడని. భగవాన్ ఎంత చెప్పినా అనుగ్రహం నీ నుంచి వస్తుందన్నా, తన కోరికలు తీరలేదని, ఉద్యోగం కావాలని, భగవాన్ అనుగ్రహంతో వస్తుందని భావించే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంకోటి ఏమిటి, పండిన పండు చెట్టు నుండి రాలేట్టుగా ఏదో ఒక ఉద్యోగం వాని ఒడిలో వచ్చి వాలుతుందని వాడి కోరిక. అది ఎలా జరుగుతుంది? ఇంతవరకు ఏ ప్రయత్నమూ చేయలేదు. ప్రయత్నం చేయకుండా ఉద్యోగం వస్తుందా? చాలా విచిత్రంగా ఉంది కదా. కాబట్టి మహర్షిని గుడ్డిగా నమ్ముతూ వారేదో ఉద్యోగాలు ఇస్తారు, మన క్షేమం చూసుకుంటారు అనేటువంటి ధోరణితో చాలామంది వస్తూ ఉంటారు మహర్షుల వారి దగ్గరికి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ని తీసుకుని. ఈ సందర్భంలో ఆ పిల్లవాడి యొక్క సోదరుడు కూడా వచ్చాడు. ఎందుకని? మహర్షి దగ్గర నుంచి తీసుకుపోవటానికి. ఇక్కడ కూర్చుంటే ఉద్యోగాలు వస్తాయా? తిరువണ്ണామలలో ప్రయత్నం చేయాలి, అవసరం ఉంటే పరీక్ష రాయాలి, కాంపిటీషన్ పరీక్ష కూర్చోవాలి. ఇందాక చెప్పారుగా, పండు రాలినట్టుగా ఉద్యోగం చేతిలో పడుతుందే. ఎంత మూర్ఖత్వం చూడండి. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళటానికి వాడి బ్రదర్ వచ్చాడు. తిరువണ്ണామలై వచ్చి అతడు కూడా వచ్చి భగవాన్తో మొరబెట్టుకుంటున్నాడు. వీడ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, ఏ ప్రయత్నము చెయ్యడు. ఏ విధంగా మేము దీన్ని తీసుకోవాలంటూ అడుగుతున్నాడు. దానికి మహర్షుల వారు, నాయన, నేను ఎవరిని రమ్మన్ను, పొమ్మన్ను కూడా. ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వారిది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. హాలులో అతనికి శాంతిగా ఉందంటాడు, ఉద్యోగము కోరుతాడు. అతని శాంతి చెదరాదంటే వానికి హాలులోనే ఉద్యోగం దొరకాలి కదా. అది అయ్యే పనే. శాంతి ఉన్నది హాలులో కాదు. ఈ విషయం బాగా గ్రహించాలి. అది ఆత్మ సంస్థితిలో ఉంది. అది ఎక్కడున్నా దొరికేది. ఈ విషయం ఎంత చెప్పినా ఎలా అర్థమవుతుంది? చాలామంది వచ్చి రమణ మహర్షి ఎదుట హాలిలో కూర్చుంటారు మౌనంగా. వాళ్ళ కోరికలు తీరతాయి అన్నటువంటి ఒక భావనతోటి. శాంతి అనేది ఎవరి ఎదుట కూర్చుంటే వచ్చేది కాదు. ఎవరు ఆత్మశాంతిని అందించలేరు. ఇది ఏమైనా వస్తువు చేతిలో పెట్టి ఇవ్వటానికి వాళ్ళు అనుకుంటారు. మహర్షి దగ్గర ప్రశాంతంగా కూర్చుంటే ఆత్మస్థితో శాంతో వాళ్ళు అనుభవించవచ్చునని. ఎంత పొరపాటు! ఆ విషయాన్ని కూడా మహర్షి చాలా స్పష్టం చేశారు. నీ ఆత్మస్థితే శాంతియుతము. అది హాల్లో ఉండదు,
నేను ఉన్న చోట ప్రదేశం చూస్తున్నారుగా, ఇక్కడ ఏదో ఉంటుందని వస్తారు. ఇక్కడ ఏముంటుంది? నీ శాంత స్వరూపమే నీలోనే ఉన్నది. ఎవరు నీకు అందించరు ఆత్మజ్ఞానాన్ని. నీవు ఎక్కడున్నా నీవుగానే ఉంటావు. ప్రదేశాలు మార్చటం వల్ల నీకు శాంతి కలుగుతుందనుకోవటం పొరపాటు. గతంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పరిసరాలను మార్చి ప్రయోజనం లేదు. ఎక్కడికి పోయినా నీ మనస్సే కదా ఆలోచనల వలయంలో కొట్టుకుంటూ ఇది లేదను, అది కావాలను, ఇది బాగుంటుందను, ఇది వద్దను. కనుక నీవు విచారించు. నీవు దేహమేమో చూడు, దేహం లేకపోయినా మరి నీవు ఉన్నావుగా. ప్రతిదానికి నేను అంటున్నావుగా. ఆ నేను ఉన్నది చూడవలసింది నా ఎదుట కాదు, నువ్వు ఎక్కడున్నా చూడవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే మహర్షి తిరిగినటువంటి యొక్క ప్రదేశము చాలా పవిత్రమైంది, అక్కడికి పోతే మన కోరికలు తీరుతాయి, వారు మనకేదో ఆత్మజ్ఞానం అందిస్తారు అని అనుకుంటూ వస్తూ పోతూ ఉంటారు. అదే ఇందాక చెప్పింది మహర్షులు వారు. ఎవరిని రమ్మను, ఎవరిని పొమ్మను. వాళ్ళు ఏదో ఇక్కడ హాల్లో కూర్చుంటే శాంతి ఉంటుందని అనుకుంటారు. నిజానికి హాల్లో ఉండదు, నీ మనసులోనే శాంతి ఉంది. నీ సహజత్వమే శాంతి స్వరూపం. అది ఎంత చెప్పినా మూఢత్వంగా మహర్షి ఏదో ఇస్తారని వారి సన్నిధిలోనే పొందవచ్చునని అనుకునేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. చాలాసార్లు మహర్షులు వారు ఆ విషయాన్ని ఖండించినప్పటికీ వారి దగ్గరికి జనం రాక తప్పదు, వస్తూనే ఉంటారు. ఒక సందర్భంలో గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఒకడు ఇలాగే 15-20 రోజుల నుంచి ఆశ్రమంలోనే ఉంటూ ఒక రోజున మహర్షుల వారితో ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఏమని? నేను ఇక్కడికి 15-20 రోజుల క్రితం వచ్చాను, మీకు నేను శరణాగతి అయ్యాను, అయినప్పటికీ ఇంతవరకు నాకు ఆత్మదర్శనం కాలేదు. చూడండి ఏ విధంగా ఉంటాయో ప్రశ్నలు. దానికి మహర్షులు వారు జవాబు పలుకుతూ, శరణాగతి అయినాని అంటున్నావు, శరణాగతి అయితే ఆత్మప్రకాశం కాలేదని చెప్పేవాడెవడు ఉండడు కదా, కాబట్టి నీవు కాలేదు అంటూ కొట్టిపారేశాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మహర్షి ఎదుటే కూర్చుంటే వస్తుందేమో, వారి దృష్టి మన మీద పడితే పునీతులు అవుతామేమో అన్న భావన చాలామందికి ఉంటుంది. అటువంటిది ఏది లేదని, ఈ హార్ట్ టు హార్ట్ టాక్ అనేది నీలోనే ఉన్నదని, అదే అనుగ్రహమని, ఆత్మే నీవని, అది ప్రకాశిస్తుంటేనే నువ్వు అనుకునేటటువంటి గోలబెట్టి అజ్ఞానము తొలగిపోతుందని, అది ఒకటే ఉంటుందని, అది గురువు అందించడని, శాస్త్రగ్రంథాలలో ఉండదని, పవిత్ర పుణ్య నదులలో ఎంత మునిగినా ప్రయోజనము లేదని, అంతేకాదు ఆకాశం నుంచి ఊడిపడదని, ఇతరులు నీకు అందివ్వరని వచ్చిన వాళ్ళందరికీ చెబుతూనే ఉంటారు. అయినప్పటికీ గుడ్డిగా నమ్మకంతో వారు ఉద్యోగం ఇస్తారనో, ఆత్మజ్ఞానం ఇస్తారనో, జీవనోపాధికి దారి చూపుతారనో అని ఒక భౌతికమైనటువంటి
ఎజెండాతో, ప్రోగ్రాంతో వస్తూ ఉంటారు అక్కడికి. అదే అందుకనే అన్నారు మహర్షులు వారు, ఎవరిని నేను రమ్మన్ను పొమ్మన్ను, వాళ్ళు ఏదో ఇక్కడ కూర్చుంటే బాగుంటుందని వస్తారు, శాంతిగా ఉంటుందని. ఒక సందర్భంలో సోమర్సెట్ మామ వచ్చాడు. వస్తూ వస్తూ కొన్ని ప్రశ్నలు కాగితం మీద రాసుకొచ్చాడు, మహర్షుల వారిని అడగటానికి, సమాధానాలు పొందటానికి. ఇక్కడ విశేషం ఏంటంటే అందరితో పాటు సోమర్సెట్ మామ కూడా కూర్చుని ఉన్నాడు. కూర్చోటం ఏమిటి, హీ ఫెయింటెడ్ ఫర్ అన్ అవర్ ఆర్ సో, స్పృహ కోల్పోయాడు. ఎవరు ఆయన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ తరువాత మెళుకు వచ్చి తనతో పాటు వచ్చిన సహాయకుడిని వెళ్ళిపోతాం పదా అన్నాడు. అదేమిటి, మహర్షితో మీరు మాట్లాడలేదు? లేదు, దేర్ ఈస్, అన్ని ప్రశ్నలకి నాకు సమాధానం దొరికింది, వెళ్ళిపోతాం పదా అంటూ లేచి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో అక్కడ సేవకులు ఉంటారుగా, మహర్షిగా విషయం చెప్పారు. వచ్చినవాడు వెళ్ళిపోతున్నాడంటే అక్కడ హార్ట్ టు హార్ట్ టాక్ జరిగింది, స్వరూప జ్ఞానం ప్రకాశించింది. వెళ్ళిపోతున్నాడు, వెళ్ళనివ్వండి. ఇక్కడ ఏమనుకుంటారు, మహర్షి సన్నిధిలో జరిగింది కాబట్టి మేము వచ్చి కూర్చుంటాము, మేము వచ్చి ధ్యానం చేస్తాము, మేము వచ్చి అడుగుతాము, ఆత్మ ప్రకాశిస్తుందేమో అన్న అనుమానంతో ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంది. అతనికి సమయం వచ్చింది, మహర్షి ఎదుట ప్రకాశించింది. దానికి ఊహా చిత్రాలు ఉంటాయి కదా, మహర్షులు వారి ఆత్మజ్ఞానం ఇచ్చినట్టు, వారి యొక్క దృష్టి సోమర్సెట్ మా మీద పడ్డట్టు, అహంకారం తొలగినట్టు, ఇవన్నీ ఊహాగానాలు. అందుకనే మహర్షి ఏమన్నారు, ఆల్రెడీ దెర్ ఇస్ ఎ హార్ట్ టు హార్ట్ టాక్, అంటే ఆత్మజ్ఞానము జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని ప్రకాశించింది అక్కడ. ఆయన పోనివ్వండి, వచ్చిన పని అయిపోయిందిగా. దీన్ని మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు, మహర్షి ఎదుటే అయింది, ఎప్పుడెప్పుడు మహర్షి మన మీదకి దృష్టి సారిస్తారు అని చాలామంది వారు ఎదుటే కూర్చుంటారు. అయినా ఉపయోగం లేదు. భౌతికమైన దృష్టి పడి ప్రయోజనం ఏంటి? ఎవరు ఎవరికి ఏది అందించరని మహర్షుల వారు ఎంత స్పష్టం చేసినా ఇంకా అంధవిశ్వాసంతో, మూఢ విశ్వాసంతో, మహర్షుల వారు మహనీయులు కాబట్టి వారు మనకు అందిస్తారు అనేటువంటి భావన తీవ్ర స్థాయిలో సందర్శకుల్లో ఉంటుంది. అది పొరపాటు అని చెప్పి తెలియజేస్తాడు. చూడండి, మహర్షి అన్నాడు ఎవరిని రమ్మనడు, వచ్చిన వాళ్ళని పొమ్మనడు. ఎందుకు వస్తున్నారో వాళ్ళకే తెలియాలి. వస్తే సంతోషము లేదు, వెళ్ళినా విచారము లేదు. ఒక సందర్భంలో చాలా కొందరు మహర్షి దర్శనార్థం మంచి ఎండలో వచ్చారు. వెంటనే పరిచారకులు వారితో, మహర్షులు వారు విశ్రాంతి తీసుకుంటున్నారు, తర్వాత రండి పొండి అన్నారు. మరి ఈ మాట విన్నాడో ఏమో, బయటికి వచ్చాడు. వచ్చి వారితో కూర్చున్నాడు. అంటే అర్థమేంటి, ఎంతో దూరం నుంచి చూడటానికి వచ్చిన వారికి ఎందుకు అడ్డుకుంటారు? రానివ్వండి, చూచి మాట్లాడి వెళ్ళనివ్వండి, నాకే అభ్యంతరం లేదు అంటూ హెచ్చరించారు పరిచారకులు కూడా. ఇక్కడ మనం గ్రహించవలసింది, ఎవరు ఎందుకు వస్తున్నారో వాళ్ళ కర్మానుసారంగా వస్తారు. ఎవరు ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు వెళ్ళాలి, వాళ్ళ ఇష్టం.
ఒక సందర్భంలో అహ్మదాబాద్ నుంచి ఒక సందర్శకుడు వచ్చాడు. భగవాన్, మీరు ఏ తులిచిల్లుల్లో మధురలో ఉండకుండా ఇంత దూరం ఎందుకు వచ్చారు? దానికి మహర్షుల వారు, నువ్వు అహ్మదాబాద్లో ఉన్నావుగా, ఏ శక్తి అయితే నిన్ను ఇక్కడికి లాక్కొచ్చిందో నన్ను కూడా అదే లాక్కొచ్చింది, నా కర్మ ప్రభావం చేత అంటూ చెప్పుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? ప్రదేశాలు తిరగటం నీ ప్రోగ్రాంలో ఉంటేనే తప్ప రారు కదా. ఇంకో విషయాన్ని స్పష్టం చేశారు, ఆత్మ ప్రకాశానికి కర్మకి సంబంధం లేదు. పుట్టని దానికి కర్మ ఏమిటి? నేను పుట్టలేదని తెలుసుకోమంటుంటే, కనుక నాయన విచారించండి. ఎక్కడ ఉన్నా సరే విచారించండి. నీవెవరివో తెలుసుకోండి. తెలుసుకునేవాడు లేడని తెలుసుకోవటమే విచారం. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది. ఆత్మకి మారు పేరు అనుగ్రహం, శ్రద్ధకి మారు పేరు అనుగ్రహం అంటూ హెచ్చరించారు మహర్షులు వారు. మంచిది, మౌనమే నీ సహజత్వము.